నరేష్ గుడ్ మార్నింగ్. అంటే దీంట్లో ఇప్పుడు వెంకట్ అనేది ఏంటంటే ఇది అంతా కేటీఆర్ గారి కనసన్నల లోపల కేటీఆర్ ఆశీస్సులతోనే అండదండలతోనే జరిగింది అనేది వాళ్ళ ఆరోపణ. అంటే కాంగ్రెస్గా వాళ్ళు చెప్పాలనుకున్నది చాలా స్పష్టంగా సూటిగా చెప్తున్నారు. అదే విషయాన్ని వెలికి తీస్తున్నారు. అంటే ఒక హెచ్ఎండిఏ డైరెక్టర్ ఇక్కడ అనేక మంది ఎంప్లాయీస్ ఉంటుంటారు. ఈ అనేక మంది ఎంప్లాయీస్ లోపల ఒక డైరెక్టర్ మాత్రమే 500 కోట్ల వరకు సంపాదించగలిగాడు అంటే ఇంకా కమిషనర్ కానీ లేకపోతే దానికి సంబంధించిన అనేక మంది ఉన్నతాధికారులు కానీ ఏ లెవెల్లో సంపాదించవచ్చు. దాన్ని కాపాడుకోవడం కోసం అనేక సందర్భాల లోపల ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్నట్టుగా ఇది ఎందుకు చూసి చూడనట్టుగా అప్పటి మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ ఆ విషయం లోపల ఎందుకు చొరవ తీసుకోలేదు. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత కూడా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి దొంగలను వదిలేయొద్దు, ఇంకా వెతికి పట్టుకోమని ఎందుకు పిలుపునియటం లేదనేది వాళ్ళ వాదన. దీనికి మీరేం చెప్పాలనుకున్నారు? జయరాం గారు, ఇక్కడ వెంకట గారు చెప్పింది పచ్చ కామర్లో వాళ్ళకి అన్ని పచ్చగా కనబడుతున్నట్టు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా వారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదే రకంగా కనబడుతుంది. ఎందుకంటే వారు గతంలో చేసినటువంటి వాటిని, గతంలో ఏ స్కామ్ చూసినా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నాయండి. కామన్వెల్త్ కానీ, లేకపోతే బోఫోర్స్ కానీ, లేకపోతే ఇట్లా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ ఏదైతే స్కామ్లు అనే పాట వస్తుందో అది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళే నిలబడతారు. మన రాష్ట్రానికి వచ్చినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ ఆఫీసర్లని జైలు పంపించిన ఘనత ఎవరిదండి? ఏ పార్టీ నాయకులదండి? మోపిదేవి వెంకటరమణ లాంటి మంత్రుల్ని జైలు పాలు చేసినటువంటి పార్టీ ఎవరండి? వీళ్ళు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వారి పార్టీ నాయకులకు గతంలో చేసినటువంటి అనుభవం వల్ల మేము మాత్రమే చేయగలుగుతామని ఒక నమ్మకం వల్ల ఈ రోజు కేటీఆర్ గారి మీనో, కేసీఆర్ గారి మీనో, లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ మీనో ఇట్లా వీటి మీద నిందలు మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఏమంటారు అంటే, మీరు గతంలో చేసినటువంటి రకంగా ఈ 10 సంవత్సరాల పాలన జరగలేదు. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ పునర్నిర్మాణం కోసం పాలన జరిగింది. తెలంగాణలో ఏ రకంగా ఆర్థికంగా నిలబెట్టడం కోసం పాలన జరిగింది. కాబట్టి కొంతమంది అవినీతి ఎవరైతే అధికారులు ఉంటారో, నిజంగా అవినీతి చేసిన అధికారులను చట్టపరంగా చర్యలు తీసుకుందాం. దాంట్లో అనుమానం ఏం లేదు. దాంట్లో ఎవరు సమర్థించాము. ఏ నాయకుల మీద అయినా సరే, ఏ అధికారి మీద చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాంట్లో అనుమానం ఏమీ లేదు అనే విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. నెక్స్ట్ విషయం వచ్చేసరికి అంటే ఒకటి చిన్న ఇంటరప్షన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంత ముందుగా ఒకటి చెప్పినట్టుగా మోపిదేవి వెంకటరమణ అయి ఉండొచ్చు, లేకపోతే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు అయి ఉండొచ్చు. సో వాళ్ళను స్కాములలో ఉన్నారంట. వాస్తవం మీరు చెప్పింది 100% వాస్తవం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే స్కాములలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే అరెస్ట్ చేసి జైలుకి పంపించేసింది. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని కూడా ఏమీ ఉపేక్షించలేదు, కనుమోల్ని కూడా ఎలాంటి ఉపేక్షించలేదు. అంటే ఇక్కడ నేరస్తులని రుజువు అయిన తర్వాత వీళ్ళు నేరానికి ప్రోద్బలించారు, నేరం లోపల వీళ్ళ భాగస్వామ్యం ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళని ఉపేక్షించలేదు. ముఖ్యమంత్రి కొడుకు అని చూడలేదు, ముఖ్యమంత్రి కూతురు అని చూడలేదు, లేకపోతే ఇంకో మంత్రి అని చూడలేదు, ఇంకెవరిని చూడలేదు. కానీ ఆ పని ఇంతకు ముందే ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేకపోయింది? బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వెలికి తీస్తూ ఉంటే ఈ నేరస్తులు, నేరగాళ్ళు, జలగలు, లేకపోతే ఇంకెవరైనా భాషలో మన తెలంగాణలో చెప్పాలంటే ఇలాంటి వ్యక్తులు ఎందుకు ఉపేక్షించి కాపాడినట్టు అనేది ప్రధానమైన తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. తెలంగాణ ప్రజలకు మంచి మాట చెప్పారు జయరాం గారు. మీరు మంచి మాట గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏ రకంగా ఉంటారు నాకు గుర్తులేదు. యాక్చువల్గా మీ మాటతో నాకు గుర్తొచ్చింది. కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏ రకంగా ఉంటుందంటే, పివి నరసింహ లాంటి ఒక ఆర్థికవేత్తని, ఒక సమాజానికి ఒక మంచి విషయాన్ని తీసుకొచ్చినటువంటి వారిని, మాజీ ప్రధానిని కనీసం గాంధీ భవన్ దగ్గర మన ఏఐసిసి ఆఫీస్ కంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా శివాన్ అనేటువంటి పరిస్థితి మనం చూసినాం. అవినీతి పరులను ఈ సమయాన్ని వేట్ చేసేవారు అదే సమయం దానికి వస్తా ఆ పాయింట్కి వస్తున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉంటే ఒకలాగా, ఇష్టం లేకపోతే ఒకలాగా వ్యవహరించిన తీరుని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదే పివి నరసింహారావుకి ఏ రకంగా అయితే తీసుకున్నారో, వారి మీద ఏ రకంగా అయితే అబండాలు వేసి రానియకుండా చేసిరో, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి యొక్క ప్రతీకారం తీర్చుకోవడం కోసం చేసిన కుట్రలు మనం చూడలేదండి. ఎందుకు చేయలేదు మరి? అదే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు వారి మీద కేసులు పెట్టలేదు? అదే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నప్పుడు శ్రీలక్ష్మి మీద ఎందుకు జైలు పంపించలేదు? మోపిదేవి వెంకటరమణ గారిని ఎందుకు జైలుకు పంపించలేదు?
దీని మీద సమాధానం చెప్పగలుగుతారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఏ ఒక మాట మీరు టైం ఇస్తే సమాధానం చెప్తామన్నా. ఈ ఒక్క విషయమే కాదు, మళ్ళీ మీరు అబద్ధాలను బాగా చెప్తున్నారు, కాంగ్రెస్ అందుకోసమే పార్టీకి ఆపాల్సి అధికారంలో ఉన్న వస్తుంది. ప్రతిసారి కూడా కాపాడుకుంటా వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎవరిని అరెస్ట్ చేసిన ఒక మాట చెప్పమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలను, ఎమ్మెల్యేలను, బోఫోర్స్ కోసం ఉన్నటువంటి మాజీ ప్రధానులని, లేకపోతే రఫేల్ కేసులో ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి యువ నాయకుల మీద ఎక్కడా కానీ చర్యలు తీసుకున్నట్టుగా మీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పండి, మేము వింటాము, ప్రజలకు అర్థమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలని, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పో శ్రీలక్ష్మి గారి మీద చర్యలని ఎప్పుడు తీసుకున్నారు సార్ అవన్నీ? ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వారు ఒక కూటమి తయారు చేసి ఒక పార్టీని పెట్టుకొని వారు బయటికి వెళ్తా అని చెప్పి ప్రయత్నాలు చేశారో అప్పుడు స్టార్ట్ చేశారు కదా సార్. దాంట్లో నిజాలు ఎంతయా ఉండని కాదు, అంటే మీ దగ్గర ఉన్నంతసేపు అవి కేసులుగా పరిగణించబడవు, అవినీతిగా పరిగణించబడదు. కానీ మీ నుంచి బయటికి వెళ్ళిన మరుక్షణమే అవి కేసులుగా మారిపోతాయి, అది అవినీతి కేసులుగా మారిపోతాయి, వాళ్ళ అవినీతి జలగలుగా మారిపోతారు. ఇది చెప్పే ప్రయత్నము గతం నుంచి చూసాము, మా కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలిసినటువంటి వ్యక్తులము. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ప్రజలను ఆగం చేస్తుంది, ఏ రకంగా అభివృద్ధిని క్షీణిస్తుంది, ఏ రకంగా చేయగలుగుతుందని చెప్పి మా గతంలో ఎన్నో సంవత్సరాలు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మీ అధికారం చూసినాం, మీ పాలన చూసినాం, మీరు చేసినటువంటి అభివృద్ధిని చూసినాం, మీరు చేసినటువంటి ఏ రకంగా చేసినాం. కాబట్టి ఈరోజు తెలంగాణ ఎంత వెనుకబడిందో, ఈ 10 సంవత్సరాలు మేము ఎంత అభివృద్ధి చేసినామో మేము గొప్ప చెప్పుకోవట్లేము. ఓకే నరేష్, 1 minute, ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.